హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఏహెచ్ఎస్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్. ఇదైతే ఒక ఫ్రైడే వ్లాగ్ అండి. నేనైతే వాట్ ఈటింగ్ డే అయితే చేద్దాం అనుకుంటున్నాను. ఇది అన్ఎక్స్పెక్టెడ్గా స్టార్ట్ చేశాను, అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంకా మార్నింగ్ అయితే ఇంకా ఎర్లీ మార్నింగ్ ఎంటీ స్టమక్లోకి అయితే ఇంకా హాట్ వాటర్ విత్ లెమన్ అయితే తీసుకోవాలనుకున్నాను. సో ఇంకా అదే తీసుకున్నాను. ఇంకా హస్బెండ్ కోటే టీ కల్పించాను. ఇంకా తర్వాత ఇది నైటే అనమాట. నైటే నేను చియా సీడ్స్ 2 టేబుల్ స్పూన్స్ అలా సోక్ చేసి ఉంచుకున్నాను అనమాట. చియా సీడ్స్ పుడ్డింగ్ తిందామనేసి. అవి నార్మల్ వాటర్లో అయినా సోక్ చేసి పెట్టుకోవచ్చు, లేదంటే కోకోనట్ మిల్క్, సోయా మిల్క్ అలా కూడా ట్రై చేయొచ్చు. అవి లేకుంటే నార్మల్ మిల్క్లో అయినా సోక్ చేసి పెట్టుకోవచ్చు. ఇంకా అవన్నీ బాగా చక్కగా పెట్టేశాను. ఇంకా మార్నింగ్ అయితే ఇలా ఫ్రూట్స్ అయితే కట్ చేసుకుంటున్నాను. ఆల్రెడీ పొమోగ్రనేట్ సీడ్స్ అయితే మా ఆయన ఒలిచిపెట్టేశాడు. నేనైతే హాఫే తీసుకుంటున్నాను. ఫ్రూట్స్ హెల్త్కి అయితే చాలా మంచిదే, అలాగని ఎక్కువ తీసుకోకూడదు కదా, అవి కూడా కొన్ని తీసుకోవాలన్నమాట. ఫ్రూట్స్ బాగా తినడం వల్ల దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి కాబట్టి ఫేస్ గ్లో బాగుంటుంది. అది కాక మంచి ఫైబర్ ఉంటుంది. ఫ్రూట్ జ్యూసెస్ కన్నా ఇలా ఫ్రూట్స్ తీసుకుంటేనే చాలా మంచిది. సో నేనైతే హాఫ్ యాపిల్ అయితే కట్ చేసుకుంటున్నాను. హాఫ్ సరిపోతుంది, ఎందుకంటే ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేస్తాం కాబట్టి. ఇంకా చియా సీడ్స్ ఉంటుంది కాబట్టి ఎక్కువైతే తినలేము, సరిపోతుంది. టమ్మీ అంతా ఫుల్గా ఉంటుంది, ఎక్కువసేపు ఆకలి అనిపించదు. సో నేను ఇంకా మార్నింగ్ అదే తీసుకుందాం అనుకుంటున్నాను. నార్మల్గా నేనైతే 73 అలా ఉండేదాన్ని మా చిన్న బాబుకి డెలివరీ అయిన తర్వాత. అప్పుడు కొన్ని రోజులైతే స్టార్ట్ చేశాను. అరౌండ్ 63 వరకు 10 kgs వరకు తగ్గాను. ఇంకా తర్వాత మెయింటెనెన్స్ లాగా అలానే కంటిన్యూ చేయకూడదు కదా, కొద్ది గ్యాప్ తీసుకున్నాను. ఆ గ్యాప్లో మళ్ళీ 2 kgs అనేది పుటాన్ అయిపోయాను. చూసారు కదా స్టార్టింగ్ స్క్రీన్ మీద 65.25 అయితే ఉన్నాను ప్రెజెంట్ వెయిట్ అయితే. సో ఇంకా 5 kgs అలా రెడ్యూస్ అవుదాం అనుకుంటున్నాను. నాన్ స్టాప్ కంటిన్యూగా చేయడం అంత హెల్త్కి అయితే మంచిది కాదు. సో నేనైతే గ్యాప్ తీసుకొని మళ్ళీ ఇంకా రీస్టార్ట్ చేస్తున్నాను అనమాట ఈరోజు. సో ఎంత తగ్గుతానో రేపటికైతే నీకు ఈ వీడియో లాస్ట్లో అయితే మళ్ళీ స్క్రీన్ మీద పెడతాను, చూడండి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు. ఇంకా ఇలాంటి వీడియోస్ కోసం కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో అడగండి, చేస్తాను. ఇది సెకండ్ టైం అనమాట నేను డైట్ చేయడము. ఇదైతే కొద్దిగా ఈజీగానే ఉంటుంది, నా కోసం సపరేట్గా ప్రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఇంకా హస్బెండ్ కోసం ఒకటే ఇంకా ప్రిపేర్ చేశాను. ఇంకా పిల్లలు మామూలు కొద్దిగా ఏమన్నా రాగి మాల్ట్, జొన్న సారక అలా ఏవైనా కానీ తీసుకుంటారు. సో ఇంకా నైట్ సోక్ చేసి పెట్టుకున్నా కదా, అవి అయితే చక్కగా నానిపోయాయి. ఇంకా అవి కూడా మిక్స్ చేసుకుంటున్నాను. చియా సీడ్స్ అనేది సబ్జా సీడ్స్ కన్నా చాలా హెల్త్కి అయితే చాలా మంచిది. పాలలో కన్నా ఎక్కువ కాల్షియం ఉంటుంది. సో బోన్స్ కూడా స్ట్రాంగ్ అవుతాయి, టమ్మీ కూడా ఫుల్గా ఉంటుంది, ఇంకేం ఆకలి అనిపించదు అనమాట ఆఫ్టర్నూన్ వరకు. అది కూడా మంచి ఫైబర్ కాబట్టి హెల్త్కి కూడా చాలా మంచిది. సో నేను అవే బాగా మిక్స్ చేసుకుంటున్నాను. తర్వాత ఇంకా మొన్న యోగర్ట్ అయితే తెచ్చుకున్నాను డిమార్ట్ నుంచి. స్ట్రాబెర్రీ, బ్లూబెర్రీ 2 ఫ్లేవర్లు అయితే తెచ్చుకున్నాను. సో నాకైతే ఇప్పుడు ఎందుకో బ్లూబెర్రీనే తినాలనిపించింది. సో ఇంకా బ్లూబెర్రీ కూడా దాంట్లోకి యోగర్ట్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. ఇది మంచి ప్రోబయోటిక్ కాబట్టి హెల్త్కి చాలా మంచిది. సో ఎవరికైనా ఐస్ క్రీమ్ అంటే స్వీట్స్ క్రేవింగ్స్ ఉన్న వాళ్ళు కూడా, ఐస్ క్రీమ్స్ తినకుండా డైట్ చేస్తున్నప్పుడు ఉండలేను అనుకునే వాళ్ళు కూడా ఇలా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది టేస్ట్ కూడా. నాకేదో ఇది తింటున్నప్పుడు ఏదో ఐస్ క్రీమ్, ఫ్రూట్స్ ఐస్ క్రీమ్ తిన్నట్టు అలా అనిపించింది అనమాట. ఫ్లేవర్ చాలా బాగా నచ్చింది. మా చిన్న బాబు కూడా తిన్నాడు నాతో పాటు, చాలా బాగుందన్నమాట. సేమ్ ఐస్ క్రీమ్ లాగా, ఏం డైట్ చేస్తున్నట్టయితే అనిపించలేదు నాకు ఇది తిన్నప్పుడైతే, చాలా బాగా అనిపించింది. అలా మిక్స్ చేసుకొని ఒక 5 minutes అలా వదిలేసాను. తర్వాత అది కొద్దిగా కూల్ చేసుకొని తిన్నాను. చలికాలం ఎవరు కూల్గా తినరు, కానీ నేను దాంట్లో ఎక్కువ యోగర్ట్ వేసుకున్నాను కదా, సో ఇంకొద్దిసేపు అలా ఫ్రిడ్జ్లో పెడితే బాగుంటుందనేసి ఫ్రిడ్జ్లో పెట్టేసి తర్వాత 5 minutes తర్వాత తిన్నాను. ఇంకా కొన్ని పచ్చి పల్లీలు అయితే తెచ్చారు హస్బెండ్. ఇంకా అవి కూడా ఏమన్నా మంచి ప్రోటీన్ కదా, సో ఇంకా అవి కూడా అలా ఒలిచేసి పెట్టుకున్నాను, మరీ సలాడ్స్లోకి యూజ్ అవుతుందని. ఇంకా ఆఫ్టర్నూన్ కోసం అయితే ఇంకా బీరకాయ అయితే చేసుకుందాం అనుకుంటున్నాను. బీరకాయ కూడా మంచి ఫైబర్ ఉంటుంది. ఇంకా వెయిట్ లాస్లో ఈ వెజిటేబుల్స్లో అంటే బీరకాయ ఎక్కువ యూజ్ చేయొచ్చు, ఎందుకంటే వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది ఇందులో, మంచి ఫైబర్ కూడా ఉంటుంది. డైజెషన్ ఇష్యూస్ కూడా ఏం రావు. వెజిటేబుల్స్లో ద బెస్ట్ అంటే వెయిట్ లాస్కి బీరకాయ అనమాట.
ఈ బీరకాయని కొంతమంది తొక్కు తీయకుండా కూడా వండుకుంటుంటారు, లేకుంటే ఇలా తొక్కు తీసినా కూడా దాంతో ఏమన్నా చట్నీ అలా ఏమన్నా పెరుగు పచ్చడి అలా చేసుకొని దాంట్లోకి కూడా వేసుకుంటుంటారు. నాకైతే అలా ఇష్టం లేదు, ఎప్పుడు నేను అలా ట్రై కూడా చేయలేదు. సో నేనైతే ఎప్పుడు చేయలేదు కాబట్టి ఇప్పుడు కూడా చేయలేదండి. నార్మల్గా బీరకాయ ఎలా వండుకుంటామో అలానే వండుకుంటాము. ఏమంటే కొద్దిగా ఆయిల్ తక్కువ, ఉప్పు కారం అవన్నీ తక్కువ వేసుకొని వండుకుంటారు కదా, ఇంకా నేనైతే అలానే వండుకున్నాను. నార్మల్గా దీంట్లోకి పచ్చిమిర్చినే యూజ్ చేస్తేనే మంచిది, వెండు కారం కంటే. వాటితో పోలిస్తే పచ్చిమిర్చినే ఇప్పుడు వెయిట్ లాస్లో అయితే చాలా మంచిది అనమాట. సో నేనైతే పచ్చిమిర్చి వేసే వండుకున్నాను. ఇంకా ఆయిల్ అవన్నీ అంటారా, ఇంకా నాతో పాటు నేను ఒక్కటానే కాదు కదా, మా హస్బెండ్ కూడా తింటారు. సో ఆయన కోసం మనం వండింది తనకు తగ్గట్టుగానే వండాను, అంటే మరీ తక్కువ అలా లేకుండా ఇద్దరికి సరిపోయేలాగైతే వండుకున్నాను. మరీ నాకు ఒక్కటే సపరేట్గా వండుకోవాలంటే నాకు ఈ టైం సరిపోదు పిల్లలతో, వారికి ఏమన్నా ఇంకా మళ్ళీ సపరేట్ వండాల్సి వస్తుంది కాబట్టి ఇంక ఇద్దరము అడ్జస్ట్ అయి తినాలి కాబట్టి ఇద్దరికి కలిపే వండుకున్నాను. సో ఇంక ఇదేమి స్పెషల్ డిష్ కాదు కాబట్టి నేనైతే ఇంకా కుకింగ్ అయితే ఇదేమి చూపించలేదు. నార్మల్గా అందరూ ఎలా వండుకుంటారో అలానే వండుకోవచ్చు. ఇంకా దీన్ని ఇంకా కొన్ని వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు అనమాట బీరకాయలో. ఇంకా ఏమన్నా క్యారెట్ అలా ఇంకా ఆలు కూడా వేసి వండుతుంటారు, కొంతమంది శనగ బ్యాళ్ళు వేసి కూడా వండుకుంటుంటారు. నేనైతే ఇంకా సపరేట్గా అలా ఏమీ యాడ్ చేయలేదన్నమాట, వేరే వెజిటేబుల్స్ ఓన్లీ బీరకాయ ఒకటే సపరేట్గా వండుకుంటున్నాను. ఇంకా సాల్ట్కి బదులు పింక్ సాల్ట్ అంట, ఆయిల్కి ఇన్స్టెంట్గా ఆలివ్ ఆయిల్ అలా యూజ్ చేస్తుంటారు. నేనైతే అలా ఏమీ యూజ్ చేయలేదు. నార్మల్గా మనం ఏ ఆయిల్తో కుక్ చేసుకుంటామో నేనైతే ఇంకా మామూలుగా సన్ఫ్లవర్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాము కుకింగ్లోకి. సో ఇంకా అదే అయితే యూజ్ చేసుకున్నాను, నార్మల్ సాల్టే యూజ్ చేసుకున్నాను. సో ఇంకా అవే వేసి మంచిగా కుక్ చేసుకున్నాను అనమాట. దీంట్లో మంచి ఫైబర్ ఉంటుంది. సో ద బెస్ట్ వెజిటేబుల్ అంటే వెయిట్ లాస్కి బీరకాయ అనమాట, వాటర్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి. సో తప్పకుండా ఈ డైట్ చేసేవాళ్ళు బీరకాయ అయితే యాడ్ చేసుకోండి. నేనైతే ఇది ప్రిపరేషన్ అయితే ఏం చూపించలేదండి, కొత్త డిష్ అయితే కాదు కదా, నార్మల్గా మీకు ఎలా నచ్చితే అలా వండుకొని తినేసేయచ్చు. ఇందులోకి నేను మల్టీగ్రెయిన్ రోటీ అయితే చేసుకుందాం అనుకున్నాను. కొద్దిగా ఇంకా పాలకూర కూడా ఉంది, ఇంకా అది సపరేట్గా చేసుకోవాలని అయితే అనుకోలేదు, ఎందుకంటే ఇంకా అది కూడా కొద్దిగానే ఉంది. నార్మల్గా ఆమ్లెట్స్ అలా వేసుకున్నప్పుడు కూడా అంతే, పాలకూర చిన్నగా కట్ చేసుకొని అందులోకి వేసుకొని ఫ్రై చేసుకునేదాన్ని, రెండు కూడా కంబైన్ చేసుకొని. సో అలాగే ఇప్పుడైతే ఇంకా కార్తీక మాసం కాబట్టి ఇంకా ఎగ్ అవేమీ తీసుకోలేదు. సో ఇంకా పాలకూర అయితే ఇంకా చపాతీ పిండిలోకి కొద్దిగా నీట్గా వాష్ చేసుకొని, పాలకూర ఏంటంటే మన బాడీలో ఉన్న వాటర్ వెయిట్ అంతా రిమూవ్ చేయడానికి చాలా బాగా యూజ్ అవుతుంది. అది కూడా కాల్షియం మెగ్నీషియం ఎక్కువ ఉంటుందన్నమాట, మన బాడీకి పట్టిన వాటర్ని అంతా తొందర తీసేస్తుంది. ఫస్ట్ డే అనేది పాలకూర తీసుకుంటే మన వెయిట్ లాస్లో చాలా బాగా ఇంప్రూవ్ అవుతుందన్నమాట. ఎందుకంటే ఫస్ట్ మన బాడీ వెయిట్ లాస్ అవ్వడానికి స్టార్ట్ అయ్యేదే వాటర్ వెయిట్ నుంచి అనమాట. ఫస్ట్ డే మన బాడీలో ఉండే వాటర్ అంతా తీసేస్తుంది, తర్వాత నుంచి ఫ్యాట్ బర్నింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సో అందుకనేసి నేను పాలకూర అయితే ఖచ్చితంగా తీసుకుంటాను. సో ఇదైతే ఇంకా కొద్దిగా ఉంది కాబట్టి నేనైతే సపరేట్గా ఏం కుక్ చేయలేదు. నార్మల్గా రోటీస్లోకి చపాతి పిండి, ఇది మల్టీగ్రెయిన్ పిండి ఉంటుంది కదా, అందులోకే చిన్నగా కట్ చేసి అందులోకి వేసి కలుపుకుంటున్నాను అనమాట. ఏమంటే ఆ పౌడర్లోకే కొద్దిగా ఓట్స్ పౌడర్ కూడా వేసుకున్నాను, కొద్దిగా అలా క్రంచీగా ఉండడానికి అనేసి కొద్దిగా వేసుకున్నాను అనమాట, 2 టేబుల్ స్పూన్స్ అలా. ఇంకా అంతా నార్మల్ వాటర్తోనే మిక్స్ చేసుకున్నాను. కొంతమంది ఏమిటంటే బీట్రూట్ జ్యూస్ తీసి కలుపుకుంటుంటారు, క్యారెట్ జ్యూస్ కానీ పచ్చి పీస్ ఉంటాయి కదా వాటి జ్యూస్ కానీ అలా తీసుకుంటుంటారు. నేను ఏం యాడ్ చేసుకోలేదు, కర్డ్ కూడా యాడ్ చేసుకుంటారు కొంతమంది టేస్ట్ కోసం. ఇంకా ఇందులోకి కావాల్సింటే జీరా, అజ్వైన్, అదే వాము అలా కూడా యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇంకా అవైతే నార్మల్ డీటాక్స్ వాటర్ అలా తీసుకుంటాను, కానీ ఇలా చపాతీలోకి ఏమి వేసుకోను, నాకు ఎందుకో చేదుగా అనిపిస్తుంది. సో నేను ఆకుకూర, ఇది మల్టీగ్రెయిన్ పిండి ఒకటే వేసి మెత్తగా వాటర్తోనే మిక్స్ చేసుకుంటున్నాను.
ఇంకా సలాడ్ కోసం అయితే నేను డైట్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా సలాడ్ తీసుకోవాలండి. సలాడ్ కోసం అయితే నేను టమోటో కీర అయితే తీసుకుంటున్నాను. ఇంకా తీసుకోవాలంటే క్యారెట్, బీట్రూట్, ఆనియన్ కూడా తీసుకుంటుంటారు చాలామంది. నాకైతే ఇవే ఇష్టము. క్యారెట్ ఇప్పుడు ప్రెజెంట్ లేదు, లేకుంటే క్యారెట్ కూడా తీసుకుంటాను. బీట్రూట్, ఆనియన్ అయితే తీసుకోను. నేను అవి అయితే ఒట్టిగా తినలేను అనమాట. బాయిల్ చేస్తేనే తింటాను. బీట్రూట్ కానీ ఇంకా జ్యూస్ చేస్తేనే తింటాను. ఇంకా ఆనియన్ అయితే పచ్చివి ఎప్పుడు తినలేను. నార్మల్గా అందరూ నాన్ వెజ్ చేసినప్పుడు అలా తింటుంటారు కదా, నాకైతే అలా పడదు. సో అవైతే తీసుకోను అనమాట. ఇంకా టమోటోనే స్కిన్ కూడా చాలా మంచిది. కీరా కానీ టమోటో కానీ స్కిన్ చాలా మంచిది. ఇంకా నేనైతే సపరేట్గా దాలేం వండుకోలేదు కాబట్టి ఇవి కందిబుడ్డలు మా పిన్ని పంపించింది. సో అవే బాయిల్ చేసుకున్నాను. ఇందులో కూడా మంచిగా ప్రోటీన్ ఉంటుంది. సో ఇవే కొద్దిగా సాల్ట్ తక్కువ వేసుకొని బాయిల్ చేసి పెట్టుకున్నాను. ఇది కూడా హై రిచ్ ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఇవే సరిపోతుంది, దాలేం అవసరం లేదు. ఇంకా 2 రోటీస్ అయితే సరిపోతాయి నాకు. ఇంకా నార్మల్గా కర్డ్ కూడా తీసుకోవాలన్నమాట డైట్ చేసేటప్పుడు. అందులో కూడా కాల్షియం ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది. సో నేనైతే కర్డ్ ఏం తీసుకోలేదు ఆఫ్టర్నూన్. ఇంకా ఇవే ఫుల్ అయిపోయాయి అన్నమాట. ఫస్ట్ ఎప్పుడైనా కానీ డైట్ చేసేటప్పుడు కీరాతోనే స్టార్ట్ చేయాలన్నమాట. అప్పుడే మనకి టమ్మీ కొద్దిగా ఫుల్గా ఉండి ఇంకా నెక్స్ట్ టైం తినలేము. ఇంకా నైట్కి అయితే ఆఫ్టర్నూన్ ఒలిచిపెట్టుకున్న పల్లీలు ఉన్నాయి కదా, ఇంకా వాటితోనే కీరా, ఆనియన్స్, కొద్దిగా కర్డ్, పెప్పర్, సాల్ట్ వేసుకొని తినేసాను. అలాగే ఒక ఆరెంజ్ కూడా తీసుకున్నాను. ఇంకా నెక్స్ట్ డే మార్నింగ్ వెయిట్ అనమాట 64.90 ఉన్నాను. స్టార్టింగ్ మీరు చూసే ఉంటారు 65.25 ఉన్నాను. దగ్గర 350 గ్రామ్స్ అయితే నేను వెయిట్ రెడ్యూస్ అవ్వానండి. సో మీరు కూడా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ ఇంకా కావాలంటే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరొక మంచి వ్లాగ్తో మేము ముందు ఉంటాను. అంతవరకు బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.